హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అనుదినము దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుంటా ఉన్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యం గలతీ పత్రిక 5వ అధ్యాయము 25వ వాక్యము. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రైస్తవులు, విశ్వాసి ఆత్మను అనుసరించువారుగా నడుచుకోవాలి. మరి పరిశుద్ధాత్మ క్రమముగాను మర్యాదగా భయభక్తులతో నడిచేటువంటి ఆత్మ. అయితే మీరు పొందుకున్న ఆత్మ పరిశుద్ధాత్మ అయితే మీ జీవితములో క్రమము అనేటువంటిది ఉంటుంది. అక్రమం ఉండదు, అతిక్రమం ఉండదు. మరి మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారా? పరిశుద్ధాత్మను అనుసరించి నడుస్తున్నారు అంటే మీ యొక్క లైఫ్ స్టైల్ అంతా ఒక క్రమంగా ఉంటుంది. అది పడుకోవడంలో, లేవటంలో, ప్రార్థనా జీవితంలో, పరిశుద్ధతలో, తినడములో, ఎక్కడికైనా వెళ్ళటములో, రావడములో, లేవడం, కూర్చోవడం, డబ్బు ఖర్చు పెట్టడం, ఇతరులతో మాట్లాడడం, ఇతరులతో వ్యవహరించే శైలి, మాట్లాడే తీరు, వీటన్నింటిలో ఇంకా కొన్ని నేను చెప్పకపోయిండొచ్చేమో. ప్రతి దాంట్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వారు క్రమము ఉంటుంది. అక్రమం అనేది వారి జీవితాల్లో ఉండదు. అక్రమము చేసేవారు దేవుని పిల్లలు కాదు. దేవుని సంబంధమైన ఆత్మను పొందుకున్న వాళ్ళు అసలే కాదు. అందుకనే దేవుడు, ప్రభువా నీ నామంలో మేము దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామంలో మేము స్వస్థతలు చేయలేదా అంటే యేసుక్రీస్తు వారు ఒక్కటే మాట అన్నారేమని, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి. ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యము చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యము చేరుతారు. అంటే పరిశుద్ధాత్మ క్రమమును నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ క్రమమైన బ్రతుకును నీకు నేర్పిస్తుంది, నడిపిస్తుంది. ఎప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ క్రమమును నీకు నేర్పిస్తుందంట. కనుక మరి ఒక విశ్వాసిగా, యేసయ్యను నమ్మిన బిడ్డలుగా మీ జీవితము క్రమంగా ఉందా? ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీలోకి మీరు తొంగి చూసుకోండి. ఎక్కడ అతిక్రమిస్తున్నారు, ఎక్కడ క్రమము లేని బ్రతుకులుగా ఉన్నారు, ఏ విషయంలో క్రమము తప్పిపోతున్నారు గమనించుకోండి, సరి చేసుకోండి. యేసయ్యను నమ్మిన పిల్లలు ప్రతి విషయాల్లో క్రమం ఉంటుంది. ప్రతి విషయాల్లో క్రమమైనటువంటి రీతిలో వాళ్ళు నడుస్తారు. కనుక మీరు ఎప్పుడైతే మీ జీవితంలో క్రమమును అతిక్రమిస్తున్నారో అప్పుడే మీరు పరిశుద్ధాత్మ నడిపింపును తప్పిపోయి అక్రమముగా నడిపించే ఆత్మకు మీరు లోబడినట్టు అన్నమాట. అక్రమంగా నడిపించే ఆత్మ ఏంటి? పరిశుద్ధాత్మకు ఆపోజిటే అపవాది ఆత్మ. మరి అపవాది ఆత్మకు క్రమం ఉండదు, ధర్మం ఉండదు, ఏది ఉండదు. నువ్వు ఎలాగైనా తినొచ్చు, ఎలాగైనా పండుకోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎటువంటి డ్రెస్సులైనా వేసుకోవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, ఎలాగైనా నీ జీవితం ఉండొచ్చు. ఏ కండిషన్స్ అనేటువంటివి ఉండవు. అటువంటి ఆ రీతిలో వెళ్తుంది లైఫ్. అంటే అది వాళ్ళని నడిపించే ఆత్మ ఏంటి అంటే ఒక దురాత్మ, ఒక అపవాది ఆత్మ. అయితే పరిశుద్ధాత్మ క్రమము నడిపిస్తుందంట, క్రమంగా నడిపిస్తుందంట. ఎప్పుడైతే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నోటితో పాపాలన్నీ ఒప్పుకొని నిజంగా నా కోసం యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచినాడని విశ్వసించిన ప్రతి ఒక్కరు ఆయన కుమార్తెలైతే మరి
అప్పటి నుంచి మరి ఆ యొక్క నామమున త్రిత్వనామమున బాప్తిసం తీసుకొని బలలో చేస్తూ అక్కడి నుండి కూడా ప్రతిదీ క్రమపరుస్తాడు. నీ జీవితం ఒకేసారి క్రమంలో ఉండి నువ్వు తీసుకోవడం కష్టము. చాలామంది బాప్తిసం తీసుకోండి, దేవునిలోకి రండి, దేవుని యొక్క బిడ్డగా మార్చబడండి అంటే మేము పాపంలో ఉన్నాము, మేము పాపమును విడిచిపెట్టుకొని పరిశుద్ధులమైనాక వస్తాము అని అంటుంటారు. పరిశుద్ధులు అయినాక వచ్చేది కుదరదు. అది అవ్వడానికి నీకు దేవుని యొక్క సహాయం లేకుంటే నువ్వు పరిశుద్ధురాలివి కాలేవు. ఎప్పుడైతే ఒక్కటే నువ్వు నమ్ముతున్నావా యేసయ్యని, నువ్వు యేసయ్య మరణించి నా కోసం, నా పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాను నువ్వు నమ్ముతున్నావా, అయిపోయా. నువ్వు బాప్తిజం తీసుకుంటే చాలు. ఇంకా దేవుని యొక్క ఆత్మ నీ జీవితంలో ఉన్న అపరిశుద్ధతని, నీ జీవితంలో ఉన్న అక్రమాన్ని, నీ జీవితంలో ఉన్నటువంటి దుర్మార్గతను, నీ జీవితంలో ఉన్నటువంటి దుష్ట స్వభావాన్ని, దుష్ట లక్షణాలను, అపవాది లక్షణాలను అన్నింటినీ కూడా తీసివేస్తూ క్రమపరుస్తూ ఆ క్రమములో పరిశుద్ధాత్మ క్రమములోకి నడిపిస్తూ క్రమమును నేర్పిస్తూ దేవుని యొక్క అడుగుల్లో అడుగులు వేసేటట్టుగా నేర్పిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప దేవుడే ఉన్నాడు. విడిచిపెట్టువాడు కాదు. నమ్మినవంటే నిన్ను విడువను ఎడవాయనని వాగ్దానం చేసిన దేవుడు. తప్పులు లోపాలు ఉన్నప్పుడు అయ్యో ఇంకా నేను ఇట్లే, నా బతికి ఇట్లే అని వదిలేయొద్దు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు, ప్రభు దగ్గర అయ్యా నన్ను క్షమించు అన్నప్పుడు వెంటనే ఆయన తిరిగి మళ్ళీ నీ జీవితాన్ని ఎక్కడ పడిపోయిందో అక్కడి నుండి తిరిగి లేవనెత్తి ఒక క్రమమైన రీతిలో నీ జీవితాన్ని ఆయన కడతాడు. కనుక వింటున్న మీరు ఆత్మ నడిపింపులో ఉన్నారా, లేకుంటే పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారా, దురాత్మ నడిపింపులో ఉన్నారా? ఇదే క్రమంగా ఉన్నావా? నీ ప్రతిదీ, నీ చూపు, మాట, ప్రవర్తన, ఆలోచన విధానము, కూర్చోవడం, లేవడం, తినడం, పండుకోవడం, వెళ్ళటం, రావటం, మాటలు, ఎక్కడెక్కడ ఎవరితో ఏ విధమైనటువంటి ప్రవర్తనలో క్రమము లేకపోతే పరిశుద్ధాత్మ నీ దగ్గర లేరు. క్రమంగా ఉంటే పరిశుద్ధాత్మ నడిపింపులో మీరున్నారు. మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకొని దేవుని ఆత్మకు మీ జీవితాలను అప్పగించుకోండి. క్రమమైన రీతిలో మీ జీవితాలను కట్టుకొని దేవుని రాజ్యం కొరకు ఎదురు చూసేవారుగా రాకడకు సిద్ధపడులాగున దేవుడు వాక్యంతో మిమ్మల్ని కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మలో నడిపింపు రావడానికి సహాయం దయచేయండి. నీ పరిశుద్ధాత్మ క్రమము ప్రతి ఒక్కరికి వచ్చినట్లు పరిశుద్ధాత్మకు అప్పగించుకునే మనసు కూడా ప్రతి బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.